కామనర్స్ అయితే దుమ్ము లేపేస్తున్నారు. సో ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. 3 వీక్స్ వీళ్ళు ఎక్కడికి పోయారబ్బా అనేలా అనిపిస్తుంది. కామనర్స్ అయితే ఇప్పుడు ఫామ్లోకి వచ్చారు. ఇన్ని రోజులుగా అందరూ చెప్తున్నా, నాగార్జున గారు వార్నింగ్స్ ఇస్తున్నా, వాళ్ళు మారలేదు. ఎప్పుడైతే ప్రియా ఎలిమినేట్ అయిపోయిందో వాళ్ళలో కొంచెం చేంజ్ వచ్చింది, భయం వేసింది అనమాట. అప్పుడు కామనర్స్ ఆల్రెడీ 2 ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఏంటి మేము గేమ్ సరిగా ఆడట్లేదా, బయట ఎలా పోటీ అవుతుంది అని వాళ్ళలో వాళ్ళు మార్చుకొని చేంజ్ చేసుకొని ఇప్పుడు గేమ్లో అయితే మంచిగా ఆడుతున్నారు. సో అంతకు ముందు ఉన్న బిహేవియర్ అయితే అస్సలు లేదు. ఇప్పుడు ఫామ్లోకి వచ్చింది అయితే ముఖ్యంగా కళ్యాణ్, శ్రీజ అయితే దుమ్ము దులుపుతున్నారు. కళ్యాణ్ అయితే ఇంకెన్ని రోజులు తనకి ఏం టాస్కులు రాక సైలెంట్గా ఉన్నాడు. సో పర్ఫార్మెన్స్ వచ్చే వరకు తన అందరి మీద డిపెండ్ చేసుకొని కళ్యాణ్ పర్ఫార్మెన్స్లో ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అయినాయో అప్పుడు ఇంకా అసలు ఎవ్వరూ లేదు, తనోజ అనలేదు, ఎవ్వరు అనలేదు. గేమ్ అయితే బాగా ఆడుతున్నాడు. అలాగే శ్రీజ అయితే బాగా సూపర్గా ఆడుతుంది. ఎందుకంటే తను అంటే మా కామనర్స్ వేరే టీంలో ఉన్నారు, మేము వాళ్ళకి హెల్ప్ చేయాలో అన్నట్టు లేకుండా తను ఏ టీంలోకి వెళ్తే ఆ టీంలో గట్టిగా పోటీస్తుంది. అసలు తన పర్సనాలిటీ ఎంత ఉంది అయినా అది ఏం చూసుకోకుండా ఎంత అందులో చాలా స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు, ఫిట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, అయినా వాళ్ళతో పోటీ పడి ఏ గేమ్ అయినా సరే చాలా బాగా ఆడుతుంది. అంత ఈజీ కాదు ఆ టాస్క్లో అట్లా ఆడటం అనేది. తన మీద ఒక 3-4 పడ్డా కానీ తను గివప్ చేయకుండా అంతే గట్టిగా స్పోర్టివ్గా తీసుకొని గేమ్ అయితే ఆడుతుంది. సో అందుకని శ్రీజ అయితే ఈ వీక్లో ఓటింగ్లో 2nd పొజిషన్లో ఉందన్నమాట. సో చూసారా, వాళ్ళు మంచిగా ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడితే మనం కూడా సపోర్ట్ చేస్తాం. సో చాలామంది ఓటింగ్ కూడా పెరిగింది నా గేమ్ ఏదైతే జరిగిందో. సో దాన్ని బట్టి శ్రీజకు కూడా ఓటింగ్ బాగానే పెరిగింది మంచిగా. నాకైతే శ్రీజ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ నచ్చుతుంది. ఏమన్నా అనుకోండి, కామనర్స్ సైలెంట్గా ఉన్నారంటే ఒకేసారి ఇట్లా ఇష్టపడ్డారు. శ్రీజ పర్ఫార్మెన్స్ అయితే మంచిగా నచ్చుతుంది. ఎలాగో కళ్యాణ్ అంటే తను కొంచెం ఫిజికల్గా ఉంటాడు, తను ఫిట్గా ఉంటాడు, ఆర్మీ కాబట్టి అలా ఫిట్గా ఉంటాడు. ఏ గేమ్స్ అయితే ఆడగలడు, ఏ గేమ్స్ అయినా సరే ఆడగలడు. అందులో చిన్నగా కనిపించింది, చిన్న ఎలక పిల్లలాగా కనిపిస్తుంది. శ్రీదేవి అయితే పులిలాగా ఫైట్ ఇస్తుంది అందరికీ, అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఏ టీంలో ఉంటే వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది, వాళ్ళ కోసం ఫైట్ చేస్తుంది. గెలుస్తామా లేదా అన్న మ్యాటర్ కాకుండా తన ఎఫెక్ట్ అయితే ఫుల్ పెడుతుంది. సో శ్రీజ అయితే నాకు గేమ్స్ పరంగా చాలా నచ్చింది. చూద్దాం.